చాలామంది ఆలోచనలు ఎక్కువ ఉంటాయి కదండీ! ఆలోచించేస్తూ ఉంటారు. ఆలోచనలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? దానికి నేను ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అంటే లవ్ ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళు ఉండొచ్చు. లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు పడుతూ ఉంటారు కదా! వాళ్ళన్నా అయ్యుండొచ్చు. లేదు అంటే జనరల్‌గా రిలేషన్‌షిప్స్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నా అయ్యుండొచ్చు. దానివల్ల మనకి ఆటోమేటిక్‌గా ఆలోచనలు వచ్చేస్తుంటాయి. నా ఆలోచనల్ని నేను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఏ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని కూడా మనము ఆలోచించేస్తూ ఉంటాము. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారండి? ఒక్కసారి ఆలోచించండి. మన మైండ్ కంట్రోల్ చేసుకునేది మనమే. డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళొద్దని చెప్పట్లేదు. డాక్టర్ కన్సల్టేషన్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే మన ఎమోషనల్ అంతా కూడా దేని మీద ప్రభావం చూపుతుందండి? మన ఆర్గాన్స్ మీద ప్రభావం చూపిస్తుంది అన్న విషయం మీకు ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను కాబట్టి దయచేసి అందరూ కూడా డాక్టర్ కన్సల్టేషన్కి అయితే కంపల్సరీగా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ కావాలనుకుంటే ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ని సంప్రదించవచ్చండి. ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ కోసం మీరు అంటే మీకు ఇష్టమైన ఆక్యుపంక్చరిస్టుల దగ్గరికి వెళ్ళొచ్చు. లేదంటే అలోపతి డాక్టర్స్ కావాలనుకుంటే అలోపతి డాక్టర్స్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. ఉషారాణి న్యాచురోపతి క్లినిక్‌కి రావాలనుకుంటే మాత్రం మీరు హైదరాబాద్‌లో మాత్రమే మన బ్రాంచెస్ ఉన్నాయండి. 7995937939కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓన్లీ బాలానగర్, చింతల్, సురేందర్ రెడ్డి గార్డెన్, సాయిప్రియ ఎన్క్లేవ్, ఆర్ఎస్కే స్కూల్ లైన్‌లో ఉంది. తర్వాత బీహెచ్ఎల్‌లో లింగంపల్లి బ్రిడ్జ్ టౌన్ నుంచి ఎంఏజీ పోచమ్మ టెంపుల్ నుంచి సెకండ్ లెఫ్ట్‌లో 21465 మాత్రమే ఉందండి. ఇంకెక్కడా లేదు. ఆలోచనలు కంట్రోల్ చేసుకోవడానికి స్మార్ట్ టెక్నిక్స్ చెప్తున్నానండి. నేను వింటూ, బాబా వింటూ, డ్రామా వింటూ ఈ జగన్నాటక రంగంలో ఎవరి పాత్ర వారిది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. జరిగేది జరగక మానదు అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచన వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు తెలియకుండానే జీవిత అనుభవాన్ని గెలుచుకుంటున్నారు, ఆస్వాదిస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఇస్ ద గ్రేట్ టీచర్. ఎవడో వచ్చి మనల్ని కాపాడుతాడు లేదంటే ఎవడో వచ్చి నాకేదో హెల్ప్ చేస్తారని అనుకోకండి. మనకున్న ఎక్స్పీరియన్సే మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది అన్న విషయం ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. అంటే మీ లైఫ్లో సక్సెస్ఫుల్ రేట్ను సాధించడానికి ఆ ఎక్స్పీరియన్స్ అన్నది చక్కగా ఉపయోగపడుతుంది. నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేయడానికి ఆమ్ ఓకే, యూఆర్ ఓకే అని ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోండి. ఇలా అనుకుంటూ ఉండడం వల్ల మీకు తెలియకుండానే మీ మైండ్ అన్నది పాజిటివ్ థింకింగ్లోకి వచ్చేస్తుంది. ఫుల్ స్టాప్. మీకు ఎప్పుడైతే ఆ థాట్ మీ మైండ్లోకి వస్తుందో, మీకు నచ్చిన థాట్ మీ మైండ్లోకి వచ్చినప్పుడు ఫుల్ స్టాప్ అన్న వర్డ్ యూజ్ చేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా రిజల్ట్ అన్నది మీకే తెలిసిపోతుంది. సర్వే జనం సుఖినో భవంతు అని మీరు ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు రిపీట్ చేసుకుంటూ ఉండండి. ఆటోమేటిక్గా మీకు చాలా డిఫరెన్స్ కనపడుతుంది. ఇంకొక విషయం చెప్తున్నానండి. మనం ట్రైన్‌లో జర్నీ చేస్తూ ఉంటాం. అందరికీ తెలిసిన విషయమే చెప్తున్నాను. స్టేషన్ వచ్చింది. స్టేషన్‌లో దిగేవాళ్ళు దిగుతారు, ఎక్కేవాళ్ళు దిగుతారు. అంటే మన జీవితంలో కూడా వచ్చేవాళ్ళు వస్తారండి, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు. కొంతమందితోటి మనం లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తాము. కొంతమందితోటి జస్ట్ ఆ ట్రైన్‌లో ఉన్నంత సేపు మాత్రమే మనము ట్రావెల్ చేస్తాం. ఏం జరిగినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే కెపాసిటీ మనకి ఉండాలి. అంటే నాలో సర్దుకునే శక్తిని నేను పెంచుకోవాలన్న విషయాన్ని అర్థం చేసుకోండి. నా జీవాత్మ కోల్పోయిన సర్దుకునే శక్తిని నేను తిరిగి పొందుతున్నాను అని చెప్పి మీరు ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు అనుకోండి. మీలో వచ్చే మార్పు ఏంటన్నది మీకే తెలుస్తుంది. ముందు ఆత్మిక స్థితిలోకి వెళ్ళడానికి సహస్ర చక్రాన్ని యాక్టివేట్ చేయాలి కాబట్టి ఓం శ్రీ సహస్రదళ పద్మస్థాయ నమః అన్న లలితా సహస్రనామాన్ని చదువుకుని చూడండి. మీలో వచ్చే మార్పు ఏంటి అన్నది మీకే తెలుస్తుంది. ఓంకారాన్ని కూడా చేయండి. ఇప్పుడు ఇవన్నీ నేను చేయడానికి ఎక్కడికన్నా వెళ్ళిపోవాలండి? ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. మీరున్న ప్లేస్‌లో ఎక్కడ కూర్చున్నారో అక్కడ ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని కొంచెం సేపు శ్వాస మీద ధ్యాస పెట్టి నేను నేనే నేను అంతా పరమాత్మయే అన్న స్థితిలోకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఈ యొక్క టెక్నిక్స్ అన్నది పాటించి చూడండి. మీలో వచ్చే మార్పు మీకే తెలుస్తుంది. డాక్టర్ కన్సల్టేషన్‌కి ఎందుకు రమ్మంటున్నాను అంటే
రూట్ కాజ్ అంటే మీ శరీర అవయవాల మీద ప్రభావం పడింది కదండి. అంటే లివర్ డియాక్టివేట్ అయ్యిండొచ్చు, కిడ్నీ డియాక్టివేట్ అయ్యిండొచ్చు. కిడ్నీ డియాక్టివేట్ అయితే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అన్నది వచ్చేస్తుంది. లంగ్స్ డియాక్టివేట్ అయితే జెల్సీ ఫీలింగ్ వస్తుంది. లివర్ డియాక్టివేట్ అయితే కోపం అన్నది వచ్చేస్తుంది. ఈ 3 లక్షణాలు మీకు ఆల్రెడీ ఎవరైతే డిస్టర్బ్ అయి ఉంటారో వాళ్ళలో ఖచ్చితంగా ఉంటాయి. ఈ 3 లక్షణాలు ఉన్నవాళ్ళు డాక్టర్ కన్సల్టేషన్కి రావడం వల్ల ఫస్ట్ మీ బాడీ ఆర్గాన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం జరుగుతుంది. బ్యాలెన్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్స్ అన్నీ కూడా మీరు చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా చాలా తొందరగా స్ట్రెస్ నుంచి బయటకు వచ్చేస్తారు. నెగిటివ్ థాట్స్ నుంచి కూడా బయటకు వచ్చేస్తారు. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అన్న విషయాన్ని మాత్రం మర్చిపోకండి. యాక్యుపంక్చర్లో అయితే కనుక చాలా ఈజీగా ఆర్గాన్స్ని బ్యాలెన్స్ చేయగలము. మీ థాట్స్ని కూడా కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ మీ ఆర్గాన్స్కి ఇచ్చే ఇలాగా మనకి ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ని మీరు చేయించుకోవచ్చు. ఇక్కడ నా దగ్గరికి రమ్మని కూడా నేను చెప్పట్లేదండి. మీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి. ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా తయారవ్వాలనే సంకల్పంతో ఇక్కడ మెడిటేషన్ నేర్పించడం జరుగుతుంది, యోగ ముద్రాస్ నేర్పించడం జరుగుతుంది. మీ శరీర అవయవంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో మీకు మీరే ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్నది నేర్పించడం అన్నది జరుగుతుంది.